ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన పురస్కారం నోబెల్ పురస్కారం. దాన్ని అమ్మేవాళ్ళు అనేవాళ్ళు ఉంటారా? నోబెల్ ప్రైజ్ వస్తే అమ్మేసుకుంటారా అంటే, అంతకంటే గొప్ప కాజ్ ఉన్నప్పుడు అమ్మే ధైర్యం ఆ పురస్కార గ్రహీతకి ఉంటుంది కూడా. ప్రపంచంలో నోబెల్ పురస్కారం ఇప్పుడు అమ్మకానికి వచ్చింది, కొనుగోలు కూడా చేశారు. అమ్మకానికి నోబెల్ శాంతి బహుమతి. ఆశ్చర్యపోతున్నారు కదా. కాకపోతే 2021 సంవత్సరానికి నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ద్మిత్రీ మురతోవ్, ఈయన తన నోబెల్ శాంతి బహుమతిని అమ్మకానికి పెట్టారు. దాదాపు 808 కోట్ల రూపాయలకి అది అమ్ముడుపోయింది కూడా. అన్ఐడెంటిఫైడ్ బిడ్డర్, అంటే తన పేరు చెప్పుకోవడానికి ఇష్టపడలేదు, ఫోన్లో బిడ్ చేసి కొనేశారు. అంటే ఖచ్చితంగా దానిలో విశేషం ఏదో ఉంటుంది. ముందుగా ఆ విశేషం చూడబోయే ముందు ద్మిత్రీ మురతోవ్ అసలు ఎవరు, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటో చూద్దాం. ఆయన రష్యాలో ఒక జర్నలిస్ట్, చాలా ఫేమస్ జర్నలిస్టు. ఆయన నవయా గెజెటా అనే పత్రికను ఆయన ఇప్పుడు దాన్ని ఆర్టికల్స్ రాస్తూ ఫేమస్ జర్నలిస్ట్ అయ్యారనమాట. యాక్చువల్లీ ఇది పాత పత్రిక, ఇప్పుడు వచ్చింది కాదు. 1993 నుంచి 2000 సంవత్సరం వరకు నవయా గెజెటా న్యూస్ పేపర్లో 6 ఎడిటర్స్ చనిపోయారు కూడా, అంటే చంపేయబడ్డారు పత్రికా స్వేచ్ఛ అంశాలపైన. అయితే పత్రికా స్వేచ్ఛ గురించి, ముఖ్యంగా రష్యన్ ప్రభుత్వం చేస్తున్న మానవ హక్కుల ఉల్లంఘన, అవినీతి, వీటికి సంబంధించి ప్రజలపై అవగాహన కల్పించడం కోసం, అదేవిధంగా చైతన్యం తీసుకురావడం కోసం ఈ పత్రిక చాలా ఫాస్ట్గా, చాలా అద్భుతంగా నడబడింది అనమాట. అయితే ఈ మధ్య ఉక్రెయిన్ వార్ సందర్భంగా, రష్యా ఉక్రెయిన్ అటాక్ చేసిన సందర్భంగా రష్యా ప్రభుత్వం ఇట్లాంటి వాటి మీద చాలా నిషేధం పెట్టింది, పెద్ద పెద్ద జైల్ టర్మ్స్, పనిష్మెంట్స్ పెట్టింది. దాంతో ఈ పత్రిక పబ్లిషింగ్ అయిపోయిందంటే ఈ మధ్య, నవయా గెజెటా అనే పత్రిక. అయినా ద్మిత్రీ మురతోవ్ మనందరికీ తెలుసు, అలెక్సీ నావల్నీ రష్యన్ ప్రభుత్వ వ్యతిరేకమైన, అంటే ప్రభుత్వం చేసే తప్పులన్నీ బయట పెట్టాడు. అలానే ఈయన కూడా, ద్మిత్రీ మురతోవ్ కూడా చాలా స్ట్రాంగ్ జర్నలిస్ట్ అనమాట. అలెక్సీ నావల్నీ ఒక యాక్టివిస్ట్ అయితే, ఈయన జర్నలిస్ట్ ద్మిత్రీ మురతోవ్ అనమాట. ఈయన లాస్ట్ ఇయర్ నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చింది. ఈయనతో పాటు ఇంకో అమ్మాయి కూడా షేర్ చేసుకుంది, మరియా రెస్సా అని చెప్పి, ఫిలిప్పీన్స్. ఈవిడ కూడా జర్నలిస్టే, పత్రికా స్వేచ్ఛ కోసం. అయితే ద్మిత్రీ మురతోవ్ తను గెలిచిన నోబెల్ పీస్ ప్రైజ్ను రష్యా ఉక్రెయిన్ పైన దాడి చేసినప్పుడు అనాథలుగా మారి శరణార్థులైన చిన్నపిల్లల కోసం, వాళ్ళ యొక్క సంరక్షణ కోసం అంకితం చేస్తూ, వాళ్ళకి ఏదైనా తను సహాయం చేయగలనా అని ఆలోచించి తనకు వచ్చిన పీస్ ప్రైజ్ బహుమతినే పెట్టేశాడనమాట. యాక్చువల్గా ఆ బహుమతి ఖరీదు అంత ఉండదు, $10,000 ఉంటుంది. అక్కడున్న గోల్డ్ 165 గ్రామ్స్, 160 గ్రామ్స్ గోల్డ్ అంతే. అయితే దానికి పలికిన ధర మాత్రం $10.35 కోట్ల, అంటే దాదాపు మన రూపాయల్లో 808 crore రూపీస్ అనమాట, 808 కోట్లు. సో ఎవరో కావాలని చెప్పి, అంటే తన పేరు చెప్పడం ఇష్టం లేకపోయినా ఆ కాజ్ కోసం, లేకపోతే నోబెల్ ప్రైజ్ కొనుక్కున్నా అన్న సంతోషం కోసం కానీ, మొత్తానికైతే 808 కోట్లు చెల్లించి ఈ పురస్కారాన్ని కొంటున్నారనమాట. ఈయన తన నోబెల్ పురస్కారాన్ని న్యూయార్క్లో జరిగిన హెరిటేజ్ ఆక్షన్స్లో వేలం వేశాడంట. సో ఆక్షన్స్లో వచ్చి ఒక ఆయన ఫోన్లోనే కొనుక్కున్నాడంట, అన్ఐడెంటిఫైడ్గా 808 crores. సో ఇది గొప్ప విషయం అని చెప్పొచ్చు. ఓవరాల్గా దీనిలో మనకు ఒకటి తెలుస్తుంది, ఒక కాజ్ ముఖ్యం, నీకు వచ్చిన పురస్కారం కన్నా నువ్వు అనుకున్న లక్ష్యం ముఖ్యం, నువ్వు చేసే మంచి పని ముఖ్యం అని చెప్పి 1962లో ఇలానే జేమ్స్ వాట్సన్ అనే ఆయన తన నోబెల్ పురస్కారాన్ని వేలం వేశాడంటే, ఇది మొదటిసారి కాదు. 1962లో జేమ్స్ వాట్సన్ అని ఆయన చేశాడు, ఇప్పుడు ద్మిత్రీ మురతోవ్ చేస్తున్నారనమాట. ఇది ఎంతైనా గొప్ప పని, హ్యాట్స్ ఆఫ్ టు మురతోవ్. మొత్తానికి నోబెల్ పురస్కారం మాత్రం కూడా అమ్మొచ్చు అనమాట.